పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనిక చీఫ్ గారు మళ్ళీ ఓ సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు. వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడే ఆసిఫ్ మునీర్ అని. కనీసం పాపం పాకిస్తాన్ వాళ్ళు కూడా నమ్మలేనటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. ఏందయ్యా అంటే, భారతదేశం అడుక్కుంటేనే యుద్ధం ఆపారట, భారతదేశం వద్దని బెగ్గింగ్ చేసుకుంటేనే యుద్ధం ఆపారట. పాకిస్తాన్లో జనమే చిప్పు చుక్కొడతారు ఆ మాట అంటే. ఎందుకంటే భారతదేశం అభ్యర్థిస్తే నువ్వు ఆగిపోతే మరి పాకిస్తాన్ పరువు ఏంట్రా అంటారు. పాకిస్తాన్ గెలిచే పరిస్థితి వస్తే భారత్ని ఓడించాలని కోరుకుంటాడు, కానీ పాకిస్తాన్ పౌరుడు పాకిస్తాన్ గెలిచిన పరిస్థితుల్లో కూడా భారతదేశానికి భిక్ష పెట్టారంటే వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడే ఆసిఫ్ మునీర్ అనేటటువంటి స్టేజ్కి వచ్చింది. ఈ పిచ్చోడుని ఆ దేశపు ఏది అధ్యక్షుడు కావాలని కోరుకుంటున్నటువంటి తలతిక్క ఒక ఎత్తు అయితే, ఇంకా మరీ దరిద్రం ఏంటంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ అక్కడ వింగ్ కమాండర్ మాలిక్ రిజ్వాన్ ఉల్ హక్ ఇఫ్తికర్కి ఒక అవార్డు ఇచ్చారు. ఏందయ్యా అంటే S-400 సిస్టమ్ని కొలాప్స్ చేసినందుకు. ఇలాంటి తిక్క ప్రచారం ప్రపంచం అంతా చేస్తేనే నరేంద్ర మోడీ దాని ముందు నుంచునే ఆ రోజున సెల్యూట్ కొట్టాడు. బుద్ధి బుర్ర లేని వెధవలు పాకిస్తాన్ వాళ్ళు అనడానికి మరొకసారి సజీవ సాక్ష్యమైంది.